హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్నీస్ కిచెన్. స్వీట్ కాకరకాయ కర్రీ. కాకరకాయ మనం ఎప్పుడు ఫ్రైగానే చేసుకొని తింటాం, కానీ ఇలా స్వీట్ వేసి కూరగా కూడా చేసుకోవచ్చు. ఈ స్వీట్ కాకరకాయ కర్రీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను. నచ్చిన వాళ్ళు ఈ వీడియో చూసి లైక్ చేసుకోండి. ఫస్ట్ కాకరకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కూడా డీప్ ఫ్రై అవసరం లేదు, హాఫ్ అయితే సరిపోతుంది ఫ్రై. ఇలా మనం కాకరకాయని మీడియం హైలో పెట్టుకొని సిమ్లో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ కాకరకాయలు మనం ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవి వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 పెద్ద టమోటాలు కూడా తీసుకొని వీటిని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా ఈ ఉల్లిపాయలలో వేసుకొని ఇవి కూడా టమోటాలు మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెల్లగా చేసుకోవాలి. టమోటాలు మెత్తగా గుజ్జుగా అవ్వాలంటే మనం స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. బెల్లం వేస్తున్నాం కాబట్టి ఎక్కువ కారం వేసుకోవద్దు, కారం లిమిట్గానే వేసుకోండి. అప్పుడే ఈ కాకరకాయ కూర, స్వీట్ కాకరకాయ కూర బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ కొంచెంసేపు మూత పెట్టేసి మెత్తగా అయ్యే వరకు చూసుకోండి. ఇప్పుడు అలాగే దీంట్లో చిన్నులపాయ కొంచెం కొట్టేసుకోండి, 4-5. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో కావలసిన స్వీట్కి తయారు కావాల్సిన కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బెల్లం కూడా మనము ఎక్కువ స్వీట్ అవసరం లేదు కాబట్టి మన చేతితో ఒక పిడికిడి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చేతితోనే తీసుకొని వేసుకోండి కర్రీ కోసం. ఈ బెల్లం కరిగే వరకు కలదిప్పుకొని దీన్ని మూత పెట్టుకోవాలి. బెల్లం కొంచెం గడ్డగా ఉంటుంది కాబట్టి బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఇప్పుడు కరిగిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయల్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే బెల్లము కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి, టమోటాలు కూడా వేసాం కాబట్టి దీన్ని ఇలా మిక్స్ చేసేసి పెట్టుకోండి. అంతే. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకొని 1 మినిట్ ఉంచుకున్నారంటే కాకరకాయ మనకి స్వీట్ కాకరకాయ కర్రీ తయారైపోయినట్టే. మీరు కనుక నా ఛానల్ని చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీలు కావాలంటే నా ఛానల్ హాస్నీస్ కిచెన్ని ఫాలో చేసుకోండి. ఇలాంటి వెరైటీ కర్రీస్ కోసం ఇది పక్కా ట్రై చేసి చూడండి.